హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో కానిస్టేబుల్ రిజల్ట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే సర్వీస్లో ఉంటూ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు మళ్ళీ కనుక సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకు Tslprb బోర్డు నుంచి అయితే మెయిల్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో రిజల్ట్స్, కానిస్టేబుల్ రిజల్ట్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ఎవరైతే ఆల్రెడీ కానిస్టేబుల్ జాబ్ చేస్తూ మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు మళ్ళీ వాళ్ళు కనుక సెలెక్ట్ అయినట్లయితే సో వారికి ఈ రకంగా అయితే మెసేజెస్ వస్తున్నాయి. మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యు ఆర్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ అండ్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ పోలీస్ కానిస్టేబుల్ TSSP based on your relative merit in the ongoing process. In case of you are in the zone of selection for the same post in which you are already working, that is police constable TSSP అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ TSSP కానిస్టేబుల్గా చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ రాసినట్లయితే అదే జోన్లో వాళ్ళు సెలెక్ట్ అయినట్లయితే సో వాళ్ళు దానికి సంబంధించి మీరు అంతకుముందు ఉన్నటువంటి దాన్ని మీరు కంటిన్యూ చేస్తారా, లేకుంటే ఇప్పుడు వచ్చిన దాన్ని మీరు కొనసాగిస్తారా అనేటువంటి దానిపైన సో వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ అడుగుతూ ఇక్కడ మనకైతే ఒక మెయిల్ అయితే రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు రేపు ఇక్కడ చూసినట్లయితే 2 అక్టోబర్ సాయంత్రం 5 గంటల వరకు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెయిల్లో అయితే ఉంది. ఇది TSSP కానిస్టేబుల్గా చేసినట్టు అభ్యర్థి మళ్ళీ TSSP పోస్ట్ వచ్చినటువంటి వ్యక్తికి వచ్చినటువంటి మెసేజ్ అనమాట. ఇక నెక్స్ట్ సివిల్ వాళ్ళకు కూడా ఈ రకంగా అయితే మెసేజ్ రావడం జరిగిందట. సివిల్ కానిస్టేబుల్ ఆల్రెడీ చేస్తూ ఒకవేళ వాళ్ళు మళ్ళీ సివిల్ కానిస్టేబుల్కి అదే జోన్లో కనుక అదే డిస్ట్రిక్ట్లో కనుక సెలెక్ట్ అయినట్లయితే సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళ యొక్క రెస్పాన్స్ తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ మనకైతే మెయిల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి Tslprb బోర్డు అనేది మనకు రేపు సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు దానికి సంబంధించిన రెస్పాన్స్ కావాలని చెప్పేసి వీటికి సంబంధించిన మెయిల్స్లో అయితే ఉంది. ఇట్లా ఇంకా మీకు ఎవరైనా ఆల్రెడీ మన వీడియో చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్ ఎవరైనా మీకు కనుక మెసేజెస్ కనుక వచ్చినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో రిజల్ట్స్ కోసం అయితే చాలా రోజులు అంది చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మేబీ మనకు రేపటి వరకు దీనికి టైం ఇచ్చారు కనుక రేపటి నుంచి ఒక 2 డేస్ లోపు మనకు వీటికి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో మీకు అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇది మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్. వితిన్ 2 or 3 డేస్లో మనకు కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో మనకి SI రిజల్ట్స్ కూడా అప్పుడు ఇదే విధంగా ఇచ్చారు. సో ముందు ఎవరైతే ఆల్రెడీ కానిస్టేబుల్గా ఉన్నటువంటి వాళ్ళు SI కనుక సెలెక్ట్ అయినట్లయితే సో వాళ్ళకు ఈ విధంగానే మనకు రెస్పాన్స్ అయితే అప్పుడు అడగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా మనకు మెసేజ్ అయితే వస్తున్నాయి. అప్పుడు కూడా 2 డేస్ తర్వాత రిజల్ట్స్ అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం 2 or 3 డేస్లో రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఇది మనకు Tslprb బోర్డు నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.